దుక్కి దున్నే మొదలు పంట చేతికొచ్చే దశ వరకు ఎంతో శ్రమించాడు. రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. అప్పులు తెచ్చి పెట్టుబడిగా పెట్టి పంటను ప్రాణప్రదంగా చూసుకున్నాడు. కానీ ఈలోగా కాలం కాని కాలంలో వచ్చిన జడివాన కష్టపడ్డ ఫలితాన్నంతా గద్దలా తన్నుకుపోయింది. కర్షకుడి నోట్లో మట్టి కొట్టింది. ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతు పరిస్థితి దీనంగా మారింది. పది రోజుల్లో పంట ఇంటికి వస్తుంది. కుప్పలు ఊడ్చి మార్కెట్కి తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు రైతులు. ఈలోపే జోరుగా కురిసిన వర్షం అంతే రైతుల కళ్లల్లో ఆనందం కాస్త ఆవిరైపోయింది. పంట మొత్తం నానిపోయింది. ముంపు ప్రాంతాల్లో కొట్టుకుపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పంట నష్టం ఊహించని స్థాయిలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోనసీమలో 16 మండలాలు, తూర్పు డెల్టాలో 10 మండలాల్లో పంటల పరిస్థితి దారుణంగా తయారైంది. కొత్తపేట నియోజకవర్గంలో వాణిజ్య పంటలైన అరటి, కందపెండలం, మిర్చి, చెరుకుతో పాటు మెట్ట ప్రాంతాల్లో సాగు చేసిన 30,000 ఎకరాల్లో పత్తి పంటని దెబ్బతీసింది. లంకల్లో వేసిన ఆహార పంటలు ముంపుబారిన పడ్డాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి దిగుబడులు వస్తాయని ఎదురుచూస్తున్న రైతాంగంపై తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. పోయి తేలిపోయినాయి అండి, ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి. ఇవన్నీ కౌలు వ్యవసాయాలండి. మేము చేసి అన్నీ ఒక్కొక్కరం 6 ఎకరాలు చేస్తున్నామండి. 6 ఎకరాలు చేసిన అన్ని పంటలు కూడా నేల అంటేసినాయి. మొగాళ్ళు అయితే నీళ్లు ఉన్నాయండి. ఎందుకు పనికిరాకుండా కౌలు కూడా ఇచ్చి పొజిషన్లు మేము లేవండి. తాజా వర్షాలతో పశ్చిమ గోదావరి జిల్లా రైతులు నిండా మునిగారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అంచనా. కోత దశకు చేరుకున్న పంట తడిసిపోయింది. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో ఎక్కువ నష్టం జరిగింది. జిల్లాలో ఉండి, ఆకివీడు, భీమవరం, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గణపవరం, పెనుమంట్ర తదితర మండలాల్లో వరి పూర్తిగా నెలకొరిగింది. ఇక వరి స్థానంలో వేసిన అపరాలు, మొక్కజొన్న కూడా వర్షాల ప్రభావానికి గురయ్యాయి. పోలవరంలో మినుము, ఏజెన్సీ మండలాలతో పాటు పెదవేగి, దెందులూరు వంటి ప్రాంతాల్లో మొక్కజొన్న పంటలు కొంతవరకు దెబ్బతిన్నాయి. 4 ఎకరాలు ఊరుకుంటున్నాయండి. పోసిందంతా పని మీద ఉండిపోయిందండి, తడిచిపోయిందండి. ఎకరానికి 15,000, 12,000 దాకా నష్టం వస్తుందండి. ఎకరానికి 18,000 కాడి నుంచి 20,000 దాకా ఖర్చు అవుతుంది. ఈ వర్షం వల్ల ఎక్స్ట్రా మళ్ళీ 3-4 వేల రూపాయలు అవుతుంది. ఇంతటితో వర్షం పోతే రైతుకి ఎంతో కొంత చేతి తక్కుద్ది. ఎంతకు మించి కనుక వర్షం పెరిగితే కనుక మొక్క వచ్చేసి కొనేనాదులు ఉండవు. ధాన్యం అంతా చెడిపోయి లోపల కింద బియ్యం అంతా కూడా ఎరుపు రంగులోకి వచ్చి బాతులోడు కూడా కొన్న పరిస్థితిగా. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. వర్షాలతో దెబ్బతిన్న వరి పంటల్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు హోంమంత్రి చినరాజప్ప. అసలే నష్టాల్లో ఉన్న రైతుని ప్రస్తుత వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రభుత్వం ఆదుకోకపోతే కష్టమే అని రైతులు వాపోతున్నారు.